ప్రభువైన యేసుక్రీస్తు నామాన ఈ కొడుకు చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 21 నుంచి 21లోనేమో ఆయన వద్దకు వచ్చారు, 22లోనేమో ఆయన్ని చూసి ఆయన పాదాల మీద పడ్డాడు. అలాగే తర్వాత 24లోనేమో ఆయన్ని 23లోనేమో ఆయన బతిమాలుకున్నారు, 24లోనేమో ఆయన వచ్చాడు. 25 కాదు 27వ వచనంలో ఆయన గురించి ఎక్కువగా వింటాం. వద్దు నేను చెప్తున్నాను, వింటాం ఇలాగ అంటే ఇప్పుడు దేనికి కూడి రావాలంటే యేసు ప్రభుని ఫస్ట్ కూడి వచ్చేది వాక్యం దగ్గరికి రావాలి. తదుపరిగా ఎవరిని చూడాలంటే యేసు ప్రభుని చూడాలి. తదుపరిగా ఎవరి దగ్గరికి రావాలంటే ఆయన పాదాల చెంత గడపాలి. గడిపితే అప్పుడు ఏమర్థమైందంటే మనం బ్రతుకుతామనే ఆలోచన కలిగి మనం ఆయన్ని వేడుకుంటాం. ప్రభువా నువ్వు నాతో మాట్లాడని, పాదాల చెంత గడిపితేనే కదా అలవాటు అయింది. నువ్వు మాట్లాడన్నప్పుడు ఆయన ఏమవుతాడు, ఓకే అయితే నీ చెవి స్టార్ట్ చేయని చెప్పి 27లో ఇస్తాడు. 27 ఏమైంది, ఆయన మాట వెంటే బాగుపడతాం. అప్పుడు కుటుంబాలు బాగుపడతాయి, అప్పుడు కుటుంబాలు బాగుపడి కట్టబడతాయి. మాత్రమే కాదు, పిల్లలు కూడా ఆయన సన్నిధిలో క్రమమైన జీవితాన్ని జీవిస్తారు. తదుపరిగా అప్పుడు ఇలా ఉంటే కుటుంబాల వైపు ఎవరు చూస్తారంటే ప్రభు చూస్తాడు. మనం చదువుకోవచ్చు, ఆయన చెవులు నీతిమంతుల వైపు, ప్రార్థనల వైపును ఆయన చేతులు వాళ్ళ సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని. కాబట్టి ఆయన చూపు కూడా నీతిమంతుల కొరకు చూస్తున్నాడు, మన వైపు చూస్తాడు. తదుపరిగా మనకి ఏమైద్ది, విశ్వాసం కలిగిద్ది. కింద ఉంది కదా విశ్వాసం, కుమారి నీ విశ్వాసమే నేను స్వస్థపరిచను కదా, ఇంత 34వ వచనంలో కుమారి నీ విశ్వాసమే నేను స్వస్థపరిచాను అంటే అప్పుడు మన విశ్వాసమే మనల్ని స్వస్థత చేస్తుంది. ఏది ఇవి ఫస్ట్ ఆయన దగ్గరికి రావాలా, కూడి వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఆయన్ని చూడాలి. వ్యక్తుల్ని కాదు, పాస్టర్లను కాదు, ఎవరిని కాదు, గొప్ప పాస్టరా లేకపోతే చిన్న పాస్టరా, ఇది అసలు సంబంధం లేదు. తదుపరిగా ఆయన పాదాలు చెందరా. ఇప్పుడు ఆయన పాదాలు చెంద గడపాలి. ఆయన పాదాలు చెంద గడిపితే ఏమైంది, నన్ను బ్రతికించి ప్రభా, నన్ను బ్రతికించని అప్పుడు అడుగుతాం, మొదలెడితే అప్పుడు ఏమైంది, కిందకు వచ్చిన తర్వాత ఆయన మనతో మాట్లాడతాడు. మనతో మాట్లాడితే తర్వాత ఆయన మన వైపు చూస్తే అప్పుడు ఏమైందంటే మనలో ఉన్న బాధలు అన్ని స్వస్థత, కుమారి నీ విశ్వాసం గొప్పది అని అప్పుడు చెప్తాడు. అప్పుడు మన స్టేట్మెంట్ బాగుంటుంది. మన కుటుంబాలు కట్టబడితే మాత్రమే కాదు, మనం అన్ని విషయాల్లో కూడా స్వస్థత కలిగి జీవిస్తాం. సరే, ఇక్కడ ఎంత జరుగుతుంది ఇదంతా ఒకటే కరెక్టే. కానీ యాయీరు అనే సమాజ మందిరపు అధికారి రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు యాయీరు సమాజ మందిరపు అధికారి 22లో వచ్చిన అతను ఏంటంటే, అసలు సమాజ మందిరం అంటే అప్పట్లో సమాజ మందిరం అంటే ఇశ్రాయేల్ కాలంలో యేసుప్రభు రాకముందు ఒకటే ఉండేది యెరూషలేములో. తదుపరిగా యేసుప్రభు వచ్చిన తర్వాత అంటే కాలం మారింది కదా, యేసుప్రభు వచ్చేటప్పటికి ఎంతకాలం అయింది, దగ్గరగా 15 లేదా 1500 సంవత్సరాలు పైగా అయింది. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత అప్పటికి ఏమైనాయి అంటే ప్రాంతానికి 2 సమాజ మందిరాలు ప్రాంతానికి 2 అంటే తాడేపల్లి కూడా ఉందనుకోండి, పెద్దదే ప్రాంతం ఇది. కాబట్టి దీంట్లో ఒక 2 ఉండే, ఎక్కడ పెడితే అక్కడ ఇలా మనకు ఉన్నట్టు చర్చలు ఉండేవి కాదు. అప్పుడు ఆ రెండిట్లకి ఆ ప్రాంతంలో 2 ఉండే. గ్రామానికే ఒక పెద్ద గ్రామం ఉంటే ఆ గ్రామానికి ఒకటి ఉండేది. కాబట్టి ఇంత సమాజ మందిరపు అధికారి, ఇంత పెద్ద వ్యక్తి యేసుప్రభు దగ్గరికి రావాలంటే వాస్తవంగా రారు. ఎందుకంటే యేసుప్రభుని ఎవరు నమ్మరు. భోజనానికి పిలిచారు ఇందాక ధర్మశాస్త్ర పరివేశకులు, కానీ ఆయన ఏం చేస్తాడో చూద్దామనే, అంటే ఆయనలో లోపాలు కనిపెడదామని పిలిచారు. కానీ ఆయన ఎంత ఇష్టంతో కాదు. అసలు ఇతను ఏం చేస్తాడో, బ్రేక్ చేస్తాడో లేదా, ఏది ఇందాక చదివింది విన్నారా, చెవులు పని చేయ కదా ఎవరికి వినరో, ఇంటికంటారో వత్తం ఇందాక చదివింది ఏమి విన్నారో, విశ్రాంతి దినాన్నే బ్రేక్ చేస్తాడో లేదని కనిపెట్టి చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి యేసుప్రభు విశ్రాంతి దినాన్ని బ్రేక్ చేస్తూనే ఉన్నాడు ప్రతిసారి. అదే చెప్పాడు, విశ్రాంతి దినాన్న మీ గాడిదైనా కానీ గొర్రెైనా కానీ ఏదైనా గుంతలో పడితే లేపడా అంటే కింద బ్రాకెట్లో ఒకటేసి ఏముందంటే మీ కుమారులను బాగు చేయరా అని ఉంది. కాబట్టి మీ కుమారులు అయితే బాగు చేసుకుంటారు, ఇతరులను అయితే బాగు చేయరా అనే భావం అక్కడ ఉంది. అంటే ఏంటి, యేసుప్రభు బ్రేక్ చేస్తున్నారు కాబట్టి ఆయన మీద చాలా రగిలిపోతూ కోపంతో ఉన్నారు. అర్థమైందా? సరే చూడండి మీరు యోహాను సువార్త 9వ అధ్యాయము
యోహాను సువార్త 9వ అధ్యాయము 28వ వచనం. మేము మోసే శిష్యులము, దేవుడు మోసేతో మాట్లాడినని ఎరుగుదుము కానీ వీడు ఎక్కడి నుండి వచ్చినో మేము ఎరగమని ఎవరు చెప్తున్నారు? గుడ్డోడితో పరిచయులు చెప్తున్నారు. ఇప్పుడు పరిచయులే సమాజ మందిరపు అధికారిగా అవడానికి కారణం అవుతారు. ఎవరో? పరిచయులు మాత్రమే గురువులు, బోధ చేసేవారు. వీళ్ళే సమాజ మందిరపు అధికారిగా అవుతాకి ఛాన్స్ ఉంది. ఇందులో న్యాయంగా ఈ పరిచయులు ఎవరంట? గుడ్డివాడిని, పుట్టుగుడ్డివాడిని కళ్ళు తెరిస్తే యేసుప్రభు ఈ పరిచయులు పిలిపించి అసలు విశ్రాంతి దినంలో చేశాడు ఇది, అసలు వీడికి ఎలా జరిగిందని అంత మాట అడుగుతున్నారు వాళ్ళని. అతన్ని అడుగుతుంటే మీరు కూడా ఆయన శిష్యులు అవుదాం అనుకుంటున్నారంటే, లేదు నువ్వే వాడి శిష్యుడివి, అసలు మేము ఆడెవడో మాకు తెలియదు, మేము మోసే శిష్యులమి అనే భావంతో అలా ఉన్నారు పరిచయులు. కింద చూస్తే కింద 35లో పరిచయులు వారిని వెలివేశారని యేసు విన్నాడో అంటే ఆఖరికి ఆయన ఏం చేశారు? బయటికి గెంటేశారు. అసలు నువ్వు ఇక్కడ ఉండకూడదో, ఈ సమాజంలో కనపడకూడదని. వెలివేస్తామంటే ఏంటి? ఊరు వెలపలకి వెయ్యాలి. మందిరంలో నుంచి కాదు, ఊర్లో నుంచి బయటకు పోవాలి. అది అక్కడి నుంచి వచ్చిందే. మన ఇప్పుడు సాంప్రదాయాల్లో పెట్టారు దాన్ని తెచ్చి. ఇదంతా పాత నిబంధనలను తీసుకొచ్చిన సాంప్రదాయాలు, బలులు, అర్పణలు, అర్చనాధారాలు, ఏవైతే ఉన్నాయో ఆచార క్రమం అంతా పాత నిబంధన తెచ్చిందే. ఆ పాత నిబంధన చదివి ఇప్పుడు మనకు కూడా అంటిస్తారు మన సంఘాల్లోకి. కొత్త నిబంధనలు మనం ఉన్నామని ఎవడో గ్రహించడు. యేసుప్రభు లేకుండా మనం లేమని తెలుసుకుంటలే. కాబట్టి ఇది అక్కడి నుంచి వచ్చిందే, వెలివేయడం ఇవన్నీ కదా. అంటే ఎవరో పరిచయులు యేసుప్రభుని అంగీకరించరో. కానీ ఇప్పుడు సమాజ మందిరపు అధికారి అంటే సమాజ మందిరంలో ప్రాంతానికి 2 ఉన్నప్పుడు ఆ మందిరపు అధికారికి ఎంత విలువ ఉంటుంది? ఇప్పుడు నేను పనికి వెళ్ళివ్వండి, మీకు ఒక విషయం అర్థమైందా? నేను పనికి వెళ్ళివ్వండి. పనికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మా చిన్నప్పుడు కోతలు కోతాకే చదువు మానేసిన తర్వాత అప్పుడు రైతు అంటే కారిపోయేది ఏదైనా సరే, భయం. అసలు అతను ఏమంటాడనే ఒక భయంతో బతికేవాళ్ళు. అంటే ఎప్పుడు మహా అంటే 20 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం. అప్పుడే అంత భయం ఉంటే అప్పట్లో 2000 సంవత్సరాల క్రితం మరి ఎంత భయం ఉంటుంది అంత పెద్ద వ్యక్తికి? అది కూడా ఏంటి? ధర్మశాస్త్ర ప్రదేశకుడు, దాంట్లో జ్ఞానం ప్రవీణుడు మాత్రమే కాదు, ఆ జ్ఞానం కలిగిన వ్యక్తి. ఇంకా ఏంటి? సభగా కూడుకునే దాంట్లో అధ్యక్షుడు. ఒక మందిరంలో సభగా కూడుకునే దాంట్లో అధ్యక్షుడు ఆయన. ప్లస్ ఏమి చెప్పాలని ఆయన సెలవు ఇవ్వాలా, ఉత్తర్వులు ఆయన ఇవ్వాలా. అబ్బాయి నువ్వు లేచి నువ్వు వచ్చి చెప్పు అని చెప్పాలా. అలాంటి వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చినంటే కారణం ఏంటి? ఆయన కుటుంబంలో పరిస్థితి బాగోలేదు కాబట్టి రావాలంతే. ఎంత గొప్ప వ్యక్తి అయినా ఖచ్చితంగా రావాలంటే కారణం ఏంటి? ఆయనకి ఇంకెవరో లేరు, సోర్స్ లేదు. వచ్చి ఏమంటున్నాడు? నా కుమార్తె సావడానికి సిద్ధంగా ఉందే, చనిపోతానికి సిద్ధంగా ఉంది. అయితే అప్పుడు అంత పెద్ద వ్యక్తి యేసుప్రభుని నమ్మన ప్రతి ఒక్కరిలో ఆయన పెద్ద జవాబు చెప్పాలి. కానీ ఆయన లెక్క చేయలే యేసుప్రభు దగ్గరికి రావడానికి, చెప్పడానికి. ఆయన వచ్చి పాదాల మీద పడిపోయాడు అంతే, లెక్క చేయలే. కాబట్టి మీరు ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ప్రభు పాదాల చెంత గడపండి. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, వేరే విషయాల్లో మనసు పెట్టుకున్నారా మీ జీవితాలు బాగోవు, అలాగే ఉంటారు. కుటుంబం మొత్తం పాడైపోద్ది. దాని విషయంలో నేను క్లియర్గా చెప్తున్నాను. ప్రతిసారి చెప్తున్నాను, ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను. ఇది మీకు తెలియట్లేదు కాబట్టి వాక్యంలో నుంచి చెప్తున్నాను. అర్థమైందా? యేసు ప్రభును మాత్రమే చూడండి, వేరే ఏ విషయాలు చూడొద్దు. ఖచ్చితంగా అక్కడ పెద్ద వ్యక్తే, ఆయనకి ధర్మశాస్త్రం తెలుసు, శుభ్రంగా అన్ని లేఖనాలు తెలుసు, గురువు, రబ్బీలు అంటారు పరిచయంలో పెద్ద టాప్ అయిన జ్ఞాని. కానీ ఏమయ్యాడు? ఏ సోర్స్ లేవు. ఖచ్చితంగా సోర్స్ లేకపోతే అక్కడికి వస్తారు. సోర్స్ ఉందనుకో, ఇప్పుడు కాళ్ళు గుర్జు లేదు, ఓపిక లేదు, ఏం చేస్తారు? అప్పుడు ఎక్కడికన్నా వెళ్తారా? వెళ్ళలేరుగా. అప్పుడు దేవా దేవా అంటారు. అది ఉన్నాయంటే పరిగెడతారు. అదనమాట. ఇతరులు పరిగెట్టి మనము పరిగెట్టి అది తేడా లేదా? యేసుప్రభు వేరేం చెప్తాము, జీవాధిపతి అంటాం, కానీ జీవాలేని వాళ్ళు పరిగెట్టినట్టు మనము పరిగెడతాం. అసలు అర్థం పద్ధం లేకుండా చేస్తే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? వాళ్ళకి మనకి తేడా ఉండాలి కదా, వ్యత్యాసం ఉండాలిగా, కాదనమాట. అప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. కానీ ఇక్కడ ఒక విషయం, వచ్చాడు ఆయన, సరే రా అని చెప్పి యేసుప్రభుని తీసుకెళ్తున్నప్పుడు జనసమూహం ఆయన మీద పడుతున్నప్పుడు ఈ మధ్యలో ఈవిడొచ్చి ఆయన్ని ముట్టుకుంటుంది. ముట్టుకుంటే ఏమైంది?
ఆయన మళ్ళీ ఆగి అసలు లేట్ రా బాబు, నా కుమార్తె ఏమో చచ్చిపోతుందిరా బాబు, ఈయనేదో తీసుకెళ్దాము, నాకు సోర్స్ లేదని ఈయన దగ్గరికి వస్తే ఈయనేమో లేట్ చేస్తున్నాడని అసలు ఎంత నలిగిపోతాడు లోపల, కుమిలిపోతూ ఉంటాడు. ఇప్పుడు పరిస్థితులు ప్రార్థన చేస్తున్నాం, పరిస్థితులు బాగోలేదు, కార్యం జరగట్లే, మనం యేసు వైపు చూడము. అప్పుడు ఏం చేస్తాం? మనం యేసు ప్రభు వైపు చూస్తామా? చూస్తారా? చూడరు ఖచ్చితంగా. కానీ ఈయన మాత్రం అక్కడే నుంచున్నాడు, ఎందుకంటే వేరే సోర్స్ లేదు. కానీ పెద్ద వ్యక్తి, అందరూ తిట్టుకుంటారో వెలివేస్తారు, అయినా సరే పర్లే. ఏంటి గుడ్డోడిని వెలివేసినప్పుడు ఈయన నేరా, ఈయన కూడా ఖచ్చితంగా వెలివేస్తారు. కానీ ఈయన ఆ నమ్మకంతో అక్కడే ఉన్నాడు యేసుప్రభు దగ్గర. ఎంత లేట్ అయినా సరే చనిపోతా సిద్ధంగా ఉంది అని లోపల ఎన్ని కదులుతుంటా, ఎంత సుడిగుండం తిరుగుతున్నా, ఎంత ఇబ్బంది పడుతున్నా, బాధపడుతున్నా, ఒక పక్క ఆశ కోల్పోతున్నా, కానీ ఈయన వస్తే ఏదో చేస్తాడని ఒక ఆశతో చిన్న నమ్మకంతో అలా సాగిపోతున్నాడు. ఈలోగా ఈయన ఏం చేస్తున్నాడో, ఆవిడని స్వస్థపరిచిపోయిందని పోనీ వదిలేయచ్చుగా, వదలలే, ఎవరు అట్టుకున్నారో చెప్పండి అని చెప్పి చూస్తున్నాడు. ఎంత చూపుని ఎత్తగాలే. ఇప్పుడు జనసమూహం మీరు చదివారు కదా, అక్కడ ఏముంది? 5:26లో 28లో సరే జనసమూహంలో జనసమూహం అది చాలు మనకి. ఆ జనసమూహంలో ఆ అమ్మాయిని ఎదుగుతున్నాడు. శిష్యులు ఉన్నారేమో, ఎవరైనా చెప్తారా? శిష్యులేం బాబు ఏంటయ్యా నువ్వు ఇలా చెప్తున్నావు, అనేకులు నీ మీద పడుతున్నారు కదా అని వాళ్ళ ఇబ్బంది పడుతున్నారు. కానీ నేను చూస్తున్నాడు. ఆవిడ ఇంకెంత లేట్ అవుద్ది, ఆవిడ రావాలని చెప్పటికి ఇక్కడ రాయబడి ఉంది కరెక్టే, కానీ నెతికితే కానీ ఆవిడ సిగ్గుతో బయటకు రావాలి కదా. అది జరిగింది ఏంటి? సిగ్గు కార్యం. అది చెప్పుకునే కార్యం ఏం కాదు. రక్తస్రావం అంటే బయట పెట్టుకునేది కాదు, ఇప్పుడే పెడతలేదు, అప్పట్లో ఇంకా ఘోరం కాబట్టి బయట పెట్టుకునేది కాదు. కాబట్టి ఆవిడ ఇంకా లేట్ చేసింది. లేట్ చేస్తే ఇంకా చూసి ఎవరో 4 నుంచి బయటకు వెళ్ళినప్పటికీ అప్పటికి వచ్చింది. మళ్ళీ ఆవిడతో మాట్లాడుతున్నాడు, కుమారి నీ విశ్వాసం గొప్పదే, ఇదంతా చెప్తున్నాడు. సరే వెరీ గుడ్. ఇదంతా చెప్పి ఇదంతా చేసేటికి ఇతను టెన్షను, ఇతను బాధ, ఇతను ఇబ్బంది, అసలు ఇతను ఎలా ఉంటాడో చెప్పండి. ఓరు బాబు ఈయనతో నాకేం తిరబాబుని పరిగెట్టుకుని అక్కడికి వెళ్ళాలా? మీరు చెప్పండి. కుమార్తె దగ్గరికి వెళ్ళాలి, కానీ ఆయన వెళ్ళలే. సరే మంచిది, వెరీ గుడ్. ఇక్కడ చూడండి తర్వాత 35వ వచనం చదవండి. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంత నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుచున్నావు? ఆగండి. ఇప్పుడు అసలు ఈయన లేట్ చేసేసి ఆ కుమార్తె ఎవరో, నన్ను చూసిన అమ్మాయి ఎవరన్నా చూసుకుంటా కూర్చుని, నువ్వు కుమారి నీ విశ్వాసం గొప్పదే, నువ్వు అదే నీ అన్నీ మాట్లాడుతూ కూర్చుండి. ఇదప్పటికి ఈలోగా ఆయన ఇంకా మాట్లాడుతుండగా ఎవరు వచ్చారు? ఇంటి నుంచి వచ్చారు సైన్యం. వచ్చి అబ్బాయి ఇంక నువ్వేం బాధపడొద్దు, ఆయన్ని శ్రమ పెట్టొద్దు, రా ఆల్రెడీ అయిపోయింది, చనిపోయింది ఆవిడ, నువ్వు వచ్చే అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతుండగానే ఇప్పుడు ఏది ఆయన ఇంకా మాట్లాడుతున్నాడు. ఎలాగా మాట్లాడుతుండగానే ఇంటి నుంచి వచ్చారు. మీరు గ్రహించారు ఆ మాట? ఆయన ఇంకా మాట్లాడుతుండగానే ఇంటి నుంచి వచ్చారు. ఇప్పుడు చనిపోయినప్పుడు ఏమవ్వాలా? మంచినీళ్ళు అక్కడ ఉన్నాయి, తీసుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంటి నుంచి వచ్చేసారు, ఈయన మాట్లాడుతున్నారు, చనిపోయింది, ఏమవుతాడు అతను? కన్నీళ్లు కార్చుకుని గుండెలు బాధగొట్టుకుంటా, ఒకతే కుమార్తె అనుకుంటా నాకు తెలిసి, లేకపోతే అంతలా బాధపడ్డా వెళ్ళిపోవాలి కదా. మరి ఇప్పుడు ఈ మాటను బట్టి ఇంకా యేసుప్రభు మాట్లాడుతుండగా ఎవరితో? మనతో. మరి మనం ఎంత గలిబిలి చెందాలా? ఇంకా యేసుప్రభు మాట్లాడుతున్నాడుగా, ఇంతకుముందు మాట్లాడలేదేమో మీతో, ఇప్పుడు మాట్లాడుతున్నాడుగా, ఇంకా ఎందుకు గలిబిలి చెందాలా? ఇంకా ఎందుకు ఇవన్నిటి మీద ఉండాలా మనసు? ఇంకా ఎందుకు అవన్నీ చెయ్యాలా? ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడా లేదా అన్ని చేతకు వచ్చాడా? అన్నీ చేయాల్సింది ఈయన దగ్గరికి రావసరలే, హ్యాపీగా చేసుకోవచ్చు. ధర్మశాస్త్రం ఆయన దగ్గర ఉంది. దానికి పరిసేయుడు దానికి జ్ఞానం కలిగిన వ్యక్తి మాత్రమే కాదు, పరిసేయుల మీద పెద్ద వ్యక్తి, అధికారి, సభా అధ్యక్షుడు. మరి ఇప్పుడు ఇంకా ఎంత చేయాలి? ఆయనకి అన్ని ధర్మశాస్త్రంలో ఉన్న లేఖనాలన్నీ తెలుసు. మనకి ఏది బూడిది తెలిస్తే అమ్మలెక్కలో చేయమంటారో, అమ్మాయి ఇంకా ఆయన ఎందుకు శ్రమ పెడతాం, నువ్వు ఆయన దగ్గరికి వెళ్తాం ఎందుకు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్తాం ఎందుకు, నువ్వు ఇలా నడువు, కాళ్ళు ఉన్నాయి కదా, ఎల్లు మోకాల మీద నడువు, కాళ్ళు ఉన్నాయి కదా, ఆ గుడికి ఎల్లు, అది తెచ్చుకో, ఇది తెచ్చుకో, ఇది చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. యేసుప్రభు మాట వినమని ఎవడో చెప్పేవాళ్ళు లేడు ఈరోజు. నేను ఎక్కడికి వెళ్ళిన ఇదే స్టోరీ కనపడుతుంది, నాకు వినపడుతుంది కూడా, కానీ బాధపడతా ప్రయోజనం వద్దే. కానీ తెలియలేదు, ఇప్పుడు వాళ్ళకి తెలియట్లే, కానీ మనకైతే తెలుస్తుంది. యేసుప్రభు ఇంకా మాట్లాడుతున్నాడుగా. ఎవరో వచ్చి ఏదో చెప్తే దానివైపు ఎందుకు మనం చూడడం? అది ఎంత వరకు అవిధేయత తనమది, విధేయత కాదు అది. అంటే విశ్వాసం అసలా కాదు అది విశ్వాసం అని ఎవరు చెప్పారు?
అది విశ్వాసం అంటారా? యేసుప్రభు మాట వింటే విశ్వాసం అని చెప్పాడా? కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, నువ్వు నా దగ్గరికి వచ్చావు, నా మాట విన్నావు, కూర్చున్నావు, నా దగ్గరికి వచ్చావు, నన్ను చూసావు, పాదాల చెంత గడిపో, తదుపరిగా నా మాట విన్నావు, అప్పుడు నీకేమైంది? కార్యం జరిగింది. అంతేగాని నువ్వు అక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడికి వెళ్ళాను, నేను ఎక్కడ తిరుగుతున్నాను, నా కాళ్ళు బాగున్నా, నాకు అది చెప్పారు, ఈవిడొచ్చి ఇది చెప్పింది, ఆవిడొచ్చి అది చెప్పింది, అతను వచ్చి ఇది చెప్పాడని నాకు అలాంటప్పుడు ఎక్కడికి రావడం ఇక్కడ లేదు కదా. అప్పుడు యేసుప్రభు దగ్గరికి వెళ్తాకే ఉండదు, ఇంకా పేరే ఉండదు అక్కడ. యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలని పేరే రాయబడి ఉండదు. మీరు ఊరంతా తిరగచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇంకెందుకు యేసుప్రభు దగ్గరికి వెళ్తానికే కదా. ఈ మాట ఆయన ఇంకా మాట్లాడుతుండగా వచ్చినా కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. యేసుప్రభు ఏమంటున్నాడు? వాళ్ళు చెప్తారు, నువ్వు అవి అనొద్దు, నమ్మిక మాత్రం నా మీద ఉంచు. నువ్వే అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని నువ్వు అటు తిరిగావా ఖచ్చితంగా కుమార్తె దొరకదు. అతను ఇంకా అలా వెళ్ళిపోదు. నిజంగా చెప్తున్నాను, నేను చెప్తుంది వాక్యాన్ని బట్టే. మీరు కానీ ఎవరైనా సరే వీటి మీద నమ్మకం పెట్టుకున్నారు, అది జరగదు. అది మా వల్ల అయితే కాదు, తప్పదో. మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక నేను వస్తాను, నేను జరిగిస్తాను, మీరు ఏది కోరారు అది, కానీ ఆ కార్యం జరగదు. అదే కదా. ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు, వచ్చి చెప్పారు, వెళ్ళిపోయాడు, ఏమో చనిపోద్ది, పాతి పెట్టేసి ఉంటారు. కానీ అక్కడ రాయబడేదో తదుపరిగా ఏమని చెప్తున్నారు? అయిపోయింది. యేసుప్రభు మా నమ్మిక, కేవలం నమ్మిక, విశ్వాసమే. నిజంగా క్రైస్తత్వం అంటే నమ్మడమే, వేరేది ఏది కాదు. పరిగెడతాం కాదు, పల్టీలేయడం కాదు, ఇంకేది కాదు. అది చెప్తే అది, ఇది చెప్తే ఇది, తిరిగిపోతాం కాదు. కేవలం ఒకటే స్ట్రైట్ వేర్, ఒకటే దారి, నమ్మిక. ఆ నమ్మకం ఉంటేనే కార్యం జరుగుతుంది. తదుపరిగా తర్వాత పేతురును యాకోబు సహోదరుడుకు యోహాను వారిని తప్ప మరి ఎవరిని కూడా వెంట పెట్టుకుని వెళ్ళలేదు. ఇప్పుడు పేతురు అంటే ఎవరంట? మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఉంది. పేతురు అంటే రాయి, స్టోన్. తదుపరిగా యాకోబు అంటే రీప్లేస్మెంట్, అంటే ఏంటి? తీసివేయడు. పేరు మార్చారు కదా యాకోబుది, ఇశ్రాయేలుగా, రీప్లేస్మెంట్. తర్వాత ఏంటి? యోహాన్ అంటే కృప. ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటే యాకోబులాగా మోసమని పేరు పెట్టారు, మోసము అనే పేరుని తీసివేసి కృపనిస్తాడు. అది అనమాట. ఆ కృపనిస్తే ఎక్కడికి వెళ్తారు అప్పుడు? తర్వాత చెప్తున్నాను. చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూసి లోపలికి పోయి మీరెలా గోల చేస్తున్నారో. అదే ఎవరన్నా ప్రతి ఓడు మన దగ్గరికి వచ్చి గోజాడుతుంటే అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలని. ఎవరో కాదు ఇవన్నీ చెప్పేది. ఎవరు చెప్తున్నారంట? ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని సంఘంలో ఉన్న వ్యక్తులే. మరీ అంత సిగ్గుసేటు చూడండి. సంఘంలోకి వెళ్ళి వాళ్ళే యేసుప్రభుని ఆరాధన 1వ తారీఖున వెళ్ళి అది చేసేవాళ్ళే 1వ వారంలో. వీళ్ళందరూ చెప్తున్నారు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళామని ఎవరో చెప్పరు. అచ్చేయమ్మ, ఇచ్చేయమ్మ, అచ్చేయమ్మ. అది చెప్పడం ద్వారా ఏమంటున్నాడు యేసుప్రభు? వీళ్ళందరినీ ఊరుకోండి, అవి ఏం చెప్పొద్దు, మీరు పక్కకు పోండి ఫస్ట్ అని చెప్పాడు. ఈ చెప్పిన వాళ్ళందరూ మనం కూడా అలాగే అనాలి. సాతానులా, ఇంకా నిజం చెప్పాలంటే సాతాను క్రియలు అయ్యి మీరు పక్కకు పోండి అని చెప్పాలి. చెప్పాడా? అది విశ్రాంతిలో ఉన్న వాళ్ళు చెడగొట్టొద్దు. మీరు చిన్నది నిద్రిస్తుంది అంటే మనం నిద్రిస్తున్నాం, వాక్యాన్ని వింటే ఏమవుద్దాం? కుమారుని విశ్రాంతి, నువ్వు కలిగిన దానిగా పొమ్ము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అనగానే కింద ఏమన్నారు ఇక్కడ 34లో, సమాధానం గల దానివై పొమ్ము. సమాధానం ఉందంటే ఏమవుతుంది? విశ్రాంతిలో ఉంటారు. విశ్రాంతిలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? గోల పెట్టి గలిబిలి చేసి నాశనం చేస్తుంటే మీరు అక్కడ పక్కకు పోండి, విశ్రాంతిలో ఉన్న వాళ్ళు ఎందుకు చెడుతున్నారు అని యేసుప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా చెప్తున్నారు అలాగా? ప్రభుని నమ్ముకున్నామని చెప్తున్నాం కదా. ఇన్ని సంవత్సరాలుగా వాక్యం ఎరిగిన వారుగా లేదలే, వెళ్తున్నారు, చర్చకు వస్తున్నారు కదా. కనీసం ఈ మాట ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా? అవతలకు పోండి, మేము ప్రభువులో ఉన్నాం, విశ్వాసం కలిగి ఉన్నాం, ప్రభు మాటే వింటాం, మరి ఏది మాకొద్దు అని ఎవరైనా చెప్తారా? చెప్పరు. కానీ చెప్పాలే. చెప్పితే వేరు, చెప్పితే మనల్ని ప్రభు చూస్తాడో ఖచ్చితంగా. అప్పుడేమైంది? ఖచ్చితంగా మనల్ని ఖచ్చితంగా అపహాసిస్తారు. ఏంటి నువ్వు? వాళ్ళు ఇంకా తెగించి మాట్లాడతారు. అది చేయకపోతే అలాగా, ఇది చేయకపోతే అలాగా, అది చేయకపోతే అందరూ చేయట్లేదు ఏంటి? ఇదే చెప్తున్నారు. అందరూ చేయట్లేదంటే అందరూ చేస్తా నువ్వు చేస్తా కూర్చుంటావా? ప్రభు దగ్గరికి వచ్చిన నువ్వు
కాబట్టి మనం దాని విషయాన్ని ప్రక్కన పెట్టాలా. అందరూ చేయట్లేదా, అది చేయట్లేదా, అసలు లెక్క చేయకూడదు. అయ్యి ప్రభువు లెక్క చేయలేదు, మనల్ని కూడా లెక్క చేయకూడదు, మనల్ని కూడా లెక్క చేయొద్దని చెప్తున్నాడు వాక్యాన్ని బట్టి. వాళ్ళందరూ చేసుకొని మనం ఇంకా వాళ్ళ ఇష్టం, అది మనం దాన్ని కదపొద్దు. వాళ్ళని కాదంటే ఎదురు తిరిగి ఇంకా వేరే చెప్తారు. కాబట్టి వాళ్ళని పక్కకి పంపించాలి. తదుపరిగా అదే చెప్తున్నాను, బయటకు గెంటేయండి, వాళ్ళతో సాంగత్యం చేయకూడదు. నేను ఇదే చెప్తున్నాను. యేసు ప్రభువుని తెలుసుకుని ప్రతీది ప్రభు వైపు చూడకుండా మిగతా వీటిని చూస్తే ఖచ్చితంగా వాళ్ళని కట్ చేసేయాలి. అంతే. వాళ్ళని వదిలేయాలి. మనకు వద్దు, వాళ్ళతో వద్దు, బయటకు పోండి అని చెప్పి గెంటాడు, తోసాడు, అయినా వచ్చినా గెంటేసి ఇంకా బయటకు కట్ చేసి పడేయాలి. అయితే వాళ్ళతో సాంగత్యం చేయకూడదు. వాళ్ళని వదిలేసి హ్యాపీగా ఉండాలి, విశ్రాంతిలో ఉండాలి. నెమ్మది లేకుండా చేస్తారు. అలా యేసు ప్రభువుని చూడకుండా చేస్తారు, యేసు ప్రభు మాట అనకుండా చేస్తారు, మన జీవితాల్లో కార్యాలు లేకుండా చేస్తారు, మన కుటుంబం కట్టకుండా చేస్తారు. అదనమాట. అప్పుడు కదా ఆగండి. ఇప్పుడు ఎవరెవరు వెళ్ళారంట? ఫస్ట్ ఏమో నలుగురు. ఎవరో? యేసు ప్రభు లెక్కల్లో లేడా? యేసు ప్రభు ఉన్నాడు కానీ ఆయన లెక్కేలేదు. ఆయన తర్వాత పేతురు, తర్వాత యాకోబు, తర్వాత యోహాను, తర్వాత ఇంకెవరో? అది మొత్తం ఎంతమంది? 6. 6 అంటే ఎవరంట? ఆదికాండ గ్రంథం మానవుడు అదే 6వ దినాన్ని ఎవరిని చేశాడు? మొదటి అధ్యాయము 27వ అదే కదా, 27వ వచనంలో దేవుడు తన పోలికను నరుణ్ణి సృజించాడు. అంటే తన పోలిక అంటే ఏంటి? ఇప్పుడు తన పోలిక అంటే అర్థం చెప్పండి. వద్దులే, చూడొద్దులే. 27 మొదటి గ్రంథం, ఆదికాండ గ్రంథం మొదటి అధ్యాయము 27వ వచనంలో దేవుడు తన పోలికను నరుణ్ణి సృజించాడు. తన అంటే ఏంటి? అర్థం ఏంటి? తన అంటే ఆయన. ఇప్పుడు ఎవరో నా పిల్లలు ఉన్నారో, లేకపోతే ఎవరో పిల్లలు ఉన్నారో, ఎలాగంటారు? ఒరే నిజంగా వాళ్ళ అమ్మ పోలిక కనపడుతుంది, వాళ్ళ నాన్న పోలిక కనపడితే మనం ఏమంటాం? వాళ్ళు నిజంగా వాళ్ళ నాన్నలాగా ఉన్నాడు, వాళ్ళ అమ్మమ్మలాగా ఉన్నాడు, వాళ్ళ అమ్మలాగా జీవిస్తున్నాడు, వాళ్ళ నాన్నలాగా బ్రతుకుతున్నాడు అంటే సంతోషపడతామా? లేకపోతే బాధపడిపోతాం లోనికి వెళ్ళి, ఇంట్లోకి వెళ్ళి? మరి సంతోషం మరి ప్రభు పోలికలో మనం జీవించాలిగా. సంఘంలోకి వెళ్ళినప్పుడు ఎవరి పోలిక జీవించాలా? ఇతరుల పోలికగానే. అంటే ఇతరులు చెప్పింది మనం ఏంటంటే వాళ్ళ పోలికగానే జీవిస్తాం. కానీ వాక్యాన్ని బట్టి జీవిస్తే ప్రభు పోలికను బట్టే జీవిస్తాం, ప్రభు పోలికలాగా బ్రతుకుతాం. కాబట్టి చూడండి, యోహాను సువార్త 19:5వ వచనంలో చదవండి. అందులో ఏముందో? 19వ అధ్యాయము 5వ వచనం. పెద్ద అక్షరాలతో ఉంటుంది, ఈ మనుష్యుడు. అది అంటే 6 అంటే మానవుడు ఎవరు? ఇదిగో ఈ మనుషుడు. మన మానవులకి సమాన రూపం కలిగించిన మనుషుడు ఈయనే, యేసు ప్రభు. ఆయన ఓదారంగు వస్త్రం ధరించుకున్నాడు, ముండ్ల కిరీటం మన కొరకు పెట్టుకున్నాడు. ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు, మనం ఏమీ పడవసరలే. కానీ మనం జీవించాలా ఆయన వాక్యాన్ని బట్టి. అప్పుడు దేవుని పోలికగా మనం మార్చబడతాం. బా ఎంత టేస్ట్ఫుల్ జీవితం ఇలా ఉంటుంటే, ఆ గలిబిలి లేని జీవితాలు, ఆ ప్రశాంతత లేని జీవితాలు, ఎవరో వచ్చి ఏదో చెప్తే మనం ఎందుకు చేయాలి అనేది నేను చెప్తున్నాను కదా. ఎంత గోల పెడతారో, ఎంత గగ్గిలు పెడతారో మన దగ్గరికి వచ్చి. మనల్ని క్షేమం కోరేవాళ్ళు కారయ్యి, క్షేమం కోరే మాటలు కావయ్యి. అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఇది చేయండి, అది చేయండి అంటే మనం అది గ్రహించి అది చేసామా మనం ఖచ్చితంగా నష్టపోతాం. అదే ప్రభు చెప్తున్నాడు, వాళ్ళ మాటలు లెక్క చేయొద్దు, భయపడద్దు. అంటే భయంతోనే కదా వెళ్తారు, భయమే, ప్రతిదానికి భయమే. భయపడద్దు, వాళ్ళ మాటలు లెక్క చేయొద్దు, నేను మాట్లాడుతున్నానుగా విను అనడం. తర్వాత అది మార్క్స్ అవును కదా. ఇప్పుడు ఆవిడ ఎన్ని సంవత్సరాల ప్రాయం కలండి? 12. మరి రక్తస్రావం రావం 12. ఇప్పుడు పాపను తీసుకొచ్చి తల్లిదండ్రులకి ఇచ్చాడు. అంటే ఎంత విశ్వాసంతో అతను ఉన్నాడో సమాజ మందిరపు అధికారి. అసలు అతను ఆచారాలు చేయాలి కానీ విశ్వాసం చూపించాడు. పాపను తీసుకొచ్చి తల్లిదండ్రులకి ఇస్తే ఆ జీవితం అసలు వాళ్ళ సంతోషం ఇంకెప్పటికన్నా మారిపోద్దా? మారదు. కానీ అతని విశ్వాసం బలపడ్డానికి అనేకమైన ఆ కార్యాన్ని చూపించాడు. ఏంటి? 12 సంవత్సరాల రక్తస్రావం రోగంతో ఉన్న అమ్మాయిని అక్కడ తీసుకురావడానికి కారణం అదనమాట. ఏది? ఈ 12 సంవత్సరాలు చనిపోయింది కదా పాప,
చనిపోయింది పాపనే, రేపొద్దున నీ పాపను నేను లేపడానికి సమర్థన కలిగిన వ్యక్తిని నేను, శక్తి నాది, బలము నాది, నా వైపు చూడు అనే స్థితిని అక్కడ చూపించాడు. యేసుప్రభు దాన్ని అక్కడ వదిలేయచ్చు, కానీ ఎందుకు బయట పెట్టాడు? ఈలోగా వార్త వస్తుందని ఆయనకు తెలియదా? మనం అనుకోవచ్చు, గ్రహింపు లేని వాళ్ళుగా మనం జీవించకూడదు. ఆయనకు అన్నీ తెలుసు. ఎవరే ఆయనకు అన్నీ తెలుసు. సరేలే, సరే అమ్మ ఇలా చూడండి. ఆయనకు అన్నీ తెలుసు, తెలిసి అందుకే నమ్మిక మాత్రం ఉంచి అంటున్నాడు. రేపొద్దున మన జీవితంలో స్వస్థత జరగదని ఆయనకి తెలీదా? ఇప్పుడు మనం ఆయనకంటే గొప్ప వ్యక్తులు మన, లేకపోతే ఇతరులు వచ్చి చెప్తే ఆయనకంటే గొప్ప అలా, మరి ఎందుకు వాళ్ళ మాటలు మనం వినాలా? నాకు తెలియకుండా అడుగుతాను చెప్పండి. ఇప్పుడు ఆయనకి తెలుసు, అందుకే ఇది చూపించాడు ఆయనకి. ఎవరికే? అధికారికి ఇది చూపించాడు. ఇదిగో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం రోగం కలిగింది, వ్యయం చేసుకుంది, ధనం, ఆరోగ్యం పాడైపోయింది, సంకటం ఎక్కువైపోయింది, ఎంత ప్రయాసపడినా ప్రయోజనం లేదు. నేను అదే చెప్తున్నాను, ప్రయాసపడితే ప్రయోజనం లేదు. 12 సంవత్సరాలు డబ్బు నాశనం చేసుకుంది, 12 సంవత్సరాలు తిరుగుతుంది, తగ్గకపోక ఇంకెక్కువైందని రాశాడు అందులో. ప్రయాస వల్ల ప్రయోజనం లేదు, ఖచ్చితంగా ప్రభు చెప్తున్నాడు అని చూపించాడు. కాబట్టి అతని నమ్మకం ఇంకా బలమైంది. వాస్తవంగా ఆయన భయపడిపోవాలి, బాధపడిపోవాలి, గుండెలు చింపుకుని పారిపోవాలి. కానీ ఎందుకు? ఇవన్నీ చూశాడు కాబట్టి ఖచ్చితంగా ఈయనకి చేస్తాడో. ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఖచ్చితంగా వస్త్రాన్ని ముడితేనే ఆవిడది ఇది కట్టబడింది కదా, ఖచ్చితంగా ఈయన వెళ్ళి నన్ను మా అమ్మాయిని లేపితే ఖచ్చితంగా లేస్తుంది అని చెప్పి ఆ నమ్మకం ఉంచాడు. మరి మన జీవితాల్లో ఉండాలిగా ఇవన్నీ. మరి మన జీవితాల్లో ఎందుకు ఉండలేదు అంటే వాక్యం వినట్లేదనా? ఇప్పుడు ఇంతకుముందు వినలేదు, వెరీ గుడ్, మీకు తెలియదు. నేను అదే అంటున్నాను, తెలియక చేశాను కాబట్టి కరుణింపబడుతుందని చెప్పి పౌలు చెప్పాడు. అప్పుడు వినలేదు కాబట్టి నేర్చుకోలేదు. ఇప్పుడు నేను స్పష్టంగా వాక్యం వివరించి మరీ చెప్తున్నాను కదా. ఇక్కడ ఇంతకుముందు మీరు ఎప్పుడైనా విన్నారా? పోనీ చెప్పండి, ఇవన్నీ విన్నారా? తెలీదుగా. మరి తెలిసినప్పుడు ఎందుకు అవి చేస్తున్నాం? ఏదైనా సరే, నేను ఇదని కాదు, ఏదైనా సరే చేయకూడదు, ప్రతిదీ చేయకూడదు. అది చేస్తున్నారంటే మీరు భయపడుతున్నారు, మీ జీవితాల్లో ఖచ్చితంగా కార్యం జరగదు. మరి అది నన్ను బట్టి కాదు, అది దేవుని బట్టి, వాక్యాన్ని బట్టి. కార్యం జరిగిపోక ఏమంటారో, ఎందుకు ప్రభువా నన్ను ఎలా చేసావని మళ్ళీ తిరిగి ఆయన మీద దెబ్బలాడతారు. నువ్వు చేసిందేమో చెడ్డ పని, మళ్ళీ ఆయన మీద దెబ్బలాట. అదేంటది? నువ్వేమో ఆయన్ని అనుసరించట్లేదు కదా. మరి ఇప్పుడు తాగేసినాడు ఆడికి ఆస్తి ఇస్తారండి, పాడైపోయాడు, నాశనం అయిపోయాడు. ఇప్పుడు ఇలా ఇవ్వట్లే. మరి అబ్బాయి నువ్వు నీకు ఇచ్చింది నువ్వు నాశనం చేసుకున్నావురా, ఇంక నేను ఎక్కడి నుంచి తెచ్చానో, మరి నీకు ఇచ్చేస్తా మరి వాళ్ళేమంటారో అని అన్నప్పుడు నువ్వు పక్క నుండి ఇంకో 10 మంది వచ్చి ఎరా అబ్బాయి నీకు ఇచ్చారు కదా నువ్వు పాడు చేసుకున్నావు అంటారు లేదా? మరి అన్నప్పుడు మరి నేను వాక్యం ఇచ్చినప్పుడు నువ్వు పాడు చేసుకుంటే నువ్వు జీవితం పాడు నువ్వు చేసుకున్నావా లేదా ప్రభు చేశాడా? మరి మనంతలో మనం చేసిన ఆయన మీద నిందేతం ఏంటి? ఇది ఎక్కడ అన్యాయం అంటే ఎవరో చెప్పట్లేదు, ఆయన మాట్లాడతాడు కదా. రేపు పొద్దున్న అక్కడ ఇస్తాడు ఆ మాటలన్నీ. ఎక్కడ? ఆ 10 మందిలో, కోట్ల మందిలో ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. కానీ నువ్వు వాక్యాన్ని బట్టి జీవించి నువ్వు తల్లిదండ్రులకు కానీ అన్నతమ్ములకు కానీ చెప్పట్లేకపోతున్నావు అంటే నువ్వు ఎలా చేస్తే ఖచ్చితంగా నాశనం అయిపోతాం. మనతో పాటు వాళ్ళని కూడా పాడు చేస్తాం, ఆ కుటుంబాలు కూడా అలాగే అయిపోతాయి. కాబట్టి గ్రహించండి, వాక్యాన్ని బట్టి జీవిస్తే మనం అద్భుతమైన జీవితం జీవిస్తాం. ఆ సమాజ మందిరపు అధికారి నిజంగా ఎంత ప్రభువుని నమ్మాడో, ఎంత ఆనందించాడో. రేపు ఆ బహుమతిని పొందుకున్నాడు, ఒక్క కుమార్తెని పొందుకున్నాడు. లేకపోతే ఆయన జీవితంలో ఇంకా జీవితం అంతా బాధగానే ఉండదు. మనము కూడా దయచేసి గమనించండి, ఈ ఆచార క్రమమైన జీవితాలు ఇవి అవి పక్కన పడేసి వాళ్ళతో సాంగత్యం చేయొద్దు. వాళ్ళు చెప్తే గొల్లగా ఉన్నారు, అయినా సరే పక్కకు పండన్నాడు ప్రభు. ఎంత అంటే నువ్వు ఇది లేపేస్తావా అని ఎహతాలు కూడా చేశారు, అపహాసం చేశారు, అయినా పక్కకు పోండి అన్నాడు. కేవలం విశ్వాసం ద్వారానే కార్యాలు జరుగుతాయి. మీరు ఏది చేసినా కార్యం జరగదు, అలాగే ఉంటాం. కాబట్టి అలా ఉండటానికి ప్రభు మనకి సహాయం చేయను గాక. అలా ఉండేలాగా మన జీవితాల్లో ప్రభు మనల్ని ఆ వాక్యాన్ని నింపి ఆశీర్వదించను గాక. ఆమేన్. అందరికి వందనాలండి.